బీహార్కి చెందిన యువ నాయకుడు 45 ఏళ్ల నితిన్ నవీన్ సిన్హాను బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వరించింది. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ సిన్హా నితీష్ కేబినెట్లో రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారు. గత 2 దశాబ్దాలుగా వివిధ పార్టీ పదవుల్లో కొనసాగిన నవీన్ సిన్హా 26 ఏళ్ల వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జార్ఖండ్లోని రాంచీలో కాయస్థ కుటుంబంలో పుట్టిన నవీన్ సిన్హా కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగింది. నవీన్ తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా సైతం 4 పర్యాయాలు పాట్నా వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన తండ్రి నవీన్ కిషోర్ ఆకస్మిక మరణంతో 2006లో పాట్నా వెస్ట్ లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు నవీన్ సిన్హా. ఆ తర్వాత బంకీపూర్ నియోజకవర్గం నుంచి 2010, 2015, 2020 సహా తాజాగా జరిగిన 2025 ఎన్నికల్లో సైతం వరుసగా నవీన్ సిన్హాని ఎమ్మెల్యే పదవి వరిస్తూ వస్తోంది. ఓటమి ఎరుగని రాజకీయ నాయకుడైన నవీన్ సిన్హా తొలి నుంచి పార్టీకి విధేయుడుగా ఉండడమే కాకుండా వివాదరహితుడు కూడా. ఇటీవల బీహార్ ఎన్నికల్లో బీజేపీకి గొప్ప విజయాన్ని సాధించి పెట్టడం కూడా నవీన్ సిన్హాకి ఈ పదవి రావడానికి కారణంగా భావిస్తున్నారు. 2010 నుంచి 2013 వరకు బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చాకి నేషనల్ జనరల్ సెక్రటరీ బాధ్యతల్లో ఉన్నారు. 2016 నుంచి 2019 వరకు బీహార్ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. 2019లో సిక్కిం బీజేపీ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2021లోనే బీహార్ ప్రభుత్వంలో రోడ్ కన్స్ట్రక్షన్ మినిస్టర్ గా ఉన్నారు. 2021 నుంచి 2024 వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర కో ఇన్ఛార్జ్ గా పనిచేశారు. నవీన్ కి ఉన్నత పదవిని కట్టబెట్టడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ప్రభావం చూపాలనే వ్యూహం ఉన్నట్టు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.